అక్కడ ఉందన్నమాట మన బైక్. ఎవరికి వచ్చాను అంత దూరంగా ఏం లేదు, అయినా ట్రావెల్గానే ఉందన్నమాట. సో జారుతుందేమన్నా ఒక భయం. ఎక్కేటప్పుడే ఇంత భయంగా ఉందంటే దిగేటప్పుడు చూడండి, చూసారా ఎంత స్లోప్ ఉంది. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆన్ పిఎస్ఎస్ వ్లాగ్స్. ఈరోజు అయితే ఫ్రైడే అనమాట. దగ్గరలోనే ఒక చిన్న మౌంటైన్ ఉంది, వెనక చూస్తున్నారు కదా, ఇదేనమాట. సో ఈ మౌంటైన్ మీదకి ఒకసారి ఎక్కి దిగుదాం, కొంచెం ఎక్సర్సైజ్ చేసినట్టునే ఉంటుంది కదా అని వచ్చాను. సో యాక్చువల్గా ఇక్కడ ఉండే పెద్ద తలనొప్పి స్లోపు అంతా ఇంత కాదు, దిగేదానికి ఎక్కేదానికి చాలా కష్టంగా ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఇప్పటికైతే పైకి వెళ్దాము. చాలా స్పేస్ ఉందన్నమాట. అక్కడ చూస్తున్నారు వెనక. సో ఆడ మొత్తము ఆ ఎండ్ వరకు, ఇది చూస్తున్నారు కదా, ఆ ఎండ్ వరకు ఉందన్నమాట. చూడండి ఎంత పెద్దదో మౌంటైన్, చాలా పెద్ద అయితే ఉంది. సో పైకి అయితే వెళ్ళిపోతాను. సో చూసారు కదా, అక్కడ ఉందన్నమాట మన బైక్. కానీ ఈ స్లోప్ అయితే చూసారంటే ఎంత ఉందన్నమాట. ఆడ చూసారు ఎంత స్లోప్ ఉందో, ఏం లేదు ఆడ. ఆల్మోస్ట్ 9 అయింది, ఇంకా చూడండి ఇది స్లోప్. ఇప్పటికి ఇంత తక్కువ దూరానికి అబ్బో ఇప్పటికే అలుపు చేస్తుంది. మనమా తిని కూర్చొని సిస్టమ్ ముందు పనిచేసేదానికి ఈజీగా ఉంటుంది, కానీ నడవాలంటే నేను తలనొప్పి. ఇక్కడ ఎక్కువగా గ్రావెల్గానే ఉందన్నమాట. సో జారుతుందేమన్నా ఒక భయం. ఎక్కేటప్పుడే ఇంత భయంగా ఉందంటే దిగేటప్పుడు చూడండి, ఇది చూసారు అసలు గ్యాప్ ఏం లేనే లేదు, అసలు అంతా స్లోప్గానే ఉంది ఇదన్నమాట. సో చూసారా ఎంత స్లోప్ ఉంది. అదే మనం వచ్చిన రోడ్. మనం ఇప్పుడే ఆడ నుంచి ఈ స్లోప్ ఎక్కువ వచ్చాం. ఇప్పుడు చూస్తే ఇట్లా ఉందన్నమాట. ఎట్లా వెళ్ళాలో తెలియదా. మనం ఏమన్నా ఒక మంచి వే చూద్దాం, ఏమన్నా ఉందేమో, ఇదే ట్రై చేద్దామా. కిందకి దిగేటప్పుడు మాత్రం చాలా కష్టంగా ఉండబోతుంది. బా మనిషి ఏడన్నా ఈ పిచ్చుకలు కాదు, ఏదో అయ్యి ఏంది నా మాట ఆగిపోయినాయి ఏంది. ఏ లేదు, సరేనమ్మా పాడండి మీరు, మనం వెళ్దాం పైకి. చూసారా ఇక్కడ అంతా చూసారంటే ఇది వెనక్కి ఇంకా ఉంది, అటు నుంచి వెళ్ళి ఆ ఎడ్జ్ వరకు వస్తుంది. పైనుంచి సిటీ చూసేదానికి ఇప్పుడైతే ఇంకా మంచిగా ఉంది, కానీ ఈవినింగ్ చూసేదానికి మాత్రం బాగుంటుంది. మనం ఇంకోసారి ఈవినింగ్ అని వద్దాం ఇక్కడికి. ఎవరన్నా ఉంటారా ఇక్కడ? ఏమో ఇద్దరినైతే చూశాను, కిందకి వెళ్తున్నారు. ఓ అక్కడ ఒకతను కూర్చోన్నాడు. ఓకే, చా నీళ్ళన్నా తెచ్చి ఉండాల్సింది, పైన నీళ్ళు దొరకవు అసలు. ఫైనల్గా వచ్చినాం పైకి. ఇదండి ఇలా ఉంది వ్యూ. ఏడ పైన ఎర్రగా సూర్యుడు, ఇక్కడ మాత్రం మనం ఓ పని చేద్దాం. ఇప్పుడు ఒక డ్రోన్ షాట్ అయితే తీసుకుందాం ఇప్పుడు.
చూద్దామని వచ్చాను, కానీ చూసారు కదా ఎవరు ఇక్కడంతా కాల్ చేస్తున్నారు మొత్తం. మేబీ మళ్ళీ మలుచుకొని వస్తూ ఉంది. ఇక్కడ చూసారంటే ఇదన్నమాట. సో అవతల పక్కంతా చాలా ఎంటీ ఏరియా ఉంది. ఇక్కడేమో చిన్నదిగా ఒక చెరుకు అది చెరుకు ఇప్పుడే వస్తుంది అనుకుంటా, వస్తుంది అది. అంతా ఏమన్నా పుణె తిరగాలంటే ఖచ్చితంగా ఒక వానలో పడిన ఒక 15-20 రోజులకో అట్లాగాని వచ్చారంటే, ఇది చూసారా మొత్తం ఎండిపోయి ఉంది, అంతా పచ్చగా వస్తుంది. నేను ఈ షాట్ అయితే తీసి పెడతాను, సేమ్ ఇక్కడికే వచ్చి మళ్ళీ వానలు పడిన తర్వాత ఇదైతే తీస్తాను. అప్పుడు మీరే చూస్తారు డిఫరెన్స్ ఏంది ఎట్లా ఉందని. కిందకైతే దిగేసాం అనమాట. పైన ఒక గద్ద కనిపించింది, డ్రోన్ని పట్టుకోబోతుంది. ఎట్లాగో కిందకి దించేసాను చూసి, జస్ట్ మిస్. లేకుంటే 1,30,000 అవుట్ అయ్యుండేది, స్వాహ ఎట్లాగో. సో ఇంకా చాలా స్లోప్ అయితే ఉండిందన్నమాట, ఇది చాలా జారుతూ ఉండింది. సో వీళ్ళైతే ఎప్పుడు ప్రతిరోజు వస్తున్నారంట వాకింగ్కి ఇక్కడికి పైకి, ఆర్మీ వాళ్ళు. సో వాళ్ళతో పాటు నేను దిగేస్తున్నాను, బికాస్ వాళ్ళకి ప్రతిరోజు దిగుతున్నారంటే ఖచ్చితంగా దారి ఎటుపక్క బాగుంది అని తెలుస్తుంది. సో అందుకని నేను దిగేస్తున్నాను. సో బైక్ అయితే అక్కడ ఉందన్నమాట, అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ ఉంది. మనం కిందకైతే వెళ్ళిపోదాం, బైక్ మీద కలుద్దాం. సో పైనుంచి ఎక్కైతే దిగేసాను అనమాట. వెనకాల వాళ్ళు వెళ్ళిపోతున్నారు, లైక్ వాళ్ళిద్దరు వచ్చినారనమాట. సో వెళ్ళిపోతున్నారు వాళ్ళు, కానీ నేను స్టార్ట్ చేసేస్తాను. చేసి ఏదన్నా తినాలి, తప్పదు. మనం కూర్చొని పని చేసి ఇట్లా బయటికి తిరగాలంటే చాలా కష్టం. రైతులను అనుకోవాలి అసలు. ఆ బురదలో దిగి నడుస్తుంటే తెలుస్తుంది దిగిన తర్వాత ఆ నొప్పి. ఓకే, నేను ఇప్పుడైతే టీ షాప్ దగ్గర ఆగుదాం, అక్కడ ఇంకెవరితోన్నా మాట్లాడదాం. ఏమన్నా ప్లేస్లు దగ్గరలో ఏమన్నా చూడొచ్చేమన్నా చూద్దాం, ఉంటే ఈరోజే వెళ్ళేసొద్దాం. ఓకే, సో ఇప్పటికైతే స్టార్ట్ చేసేద్దాం. సో ఇది ఉంది కదా, పోహా అయితే తినేదానికి వచ్చేసాను అనమాట. సో ఏదో మిక్చర్ వేస్తున్నారు పైన. పోహా అంటే మన తెలుగులో వీళ్ళు అటుకులు ఇది చేసి ఇది చేస్తారు. అటుకులు నీళ్ళలో వేసి కొంచెం మసాలా ఏదో కలిపి చేస్తారనమాట. సో ఇది ఏదో చికెన్ మసాలా లాగా స్మెల్ వస్తుంది. మేబీ చికెన్ పౌడర్ అంతా బాగా వేసి అంటున్నారు. సో అట్లా టీ అయితే వద్దనుకున్నాను ఇప్పుడు, బికాస్ పొద్దున్నే ఏం తినకుండా 5 వరకు ఎక్కాను అనమాట. సో ఏదన్నా తినిన తర్వాతే ఎంప్టీ స్టమక్తో టీ తాగకూడదు అంటున్నారు. సో అందుకని ఏదన్నా తినేసే తాగుదామని ఇప్పుడు ఇదైతే తినేస్తున్నాను ఫస్ట్. ఇంకొకటి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, 1,25,000 అసలు బాగా బొక్క అయ్యింది మనకి. డ్రోన్ అయితే పైన, సరే డ్రోన్ కిందకి దిగుతూ డ్రోన్ అయితే యూజ్ చేశాను. సో ఈ లోపల ఏమైందంటే ఒక గద్ద అయితే వచ్చింది, ఆల్మోస్ట్ టచ్ చేసేసిందో పోయిందిరా అనుకున్నాను. కానీ ఎట్లాగో మన స్పోర్ట్స్ మోడ్ ఉంది డ్రోన్లో, ఆ స్పోర్ట్స్ మోడ్ పెట్టి చాలా ఫాస్ట్గా కిందకి తీశాను. సో కొన్ని చిన్న చిన్న మొక్కలు అట్లా ఉన్నాయి, దానికి కానీ తగిలింది. అట్లాగా ఆ రెక్కలు, ఈ ఫ్యాన్ రెక్కలు బాగా స్పీడ్గా తిరుగుతున్న వల్ల అది కానీ కట్ అయింది. సో ఎట్లాగో 1,25,000 బొక్క వేసుకోలేదు మనకి ఈరోజు. వీకెండ్ వచ్చినప్పటికల్లా మనకు కొంచెం సంతోషంగా ఉంటాం, కానీ ఈ వీకెండ్ 1,25,000
పొగింటేనా అంతే సంగతిలో ఇట్లు అనమాట. బాగా ఉంది. ఇప్పుడైతే ఇదైతే తినేద్దాం. ఫస్ట్ తినేసి టీ తాగుదాం. ఈరోజు ఏం చేయాలో తెలియదు, కానీ మన తెలుగు వాళ్ళు ఇక్కడ ఎవరన్నా ఉంటారేమో, కొంచెం ఎక్కువ మాట్లాడచ్చు అని అనుకుంటున్నాను. సో ఇప్పుడే నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు అడిగాను అనమాట, ఒక తెలుగు అసోసియేషన్ని పూణేలో ఉండేది, చెక్ చేశాను. ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ అయితే ఉంది. వాళ్ళకి ఫోన్ చేశాను అనమాట. ఇప్పుడైతే వెళ్ళి అక్కడ ఒకసారి చూద్దాం, మాట్లాడదాం. ఇంకోటి ఉగాది సంబరాలు ఉన్నాయండి ఈసారి. చాలా రోజుల తర్వాత మనం ఇక్కడ పూణేలో నేను తెలుగు వాళ్ళని ఎవరిని చూడలేకపోతున్నాను అనమాట. సో ఎక్కువ ఎంతో కొంతమందితోనే మాట్లాడుతున్నాను, ఎక్కువ మంది అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు అనమాట. సో ఫస్ట్ అయితే ఆంధ్ర అసోసియేషన్ వాళ్ళతో ఎంత తొందరలో అంతగా వెళ్ళి మీట్ అయ్యి అక్కడ కొంతమందితో మాట్లాడి మన తెలుగు సబ్స్క్రైబర్ల కొంతమంది వస్తారు. నాకు కొంచెం ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, అందులోనూ వాళ్ళందరితో మాట్లాడినట్టు ఉంటుంది. వీడియోస్ కానీ ఎక్కువ మందికి ఈ ఛానల్ ఉంది చూడండి అని కానీ చెప్పచ్చు మనం. సో అదైతే చేసేద్దాం ఫస్ట్. ఇప్పటికైతే ఇదైతే తినేసి ఫస్ట్ ఈ రూమ్కి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ స్నానం చేసి ఆ తర్వాత ఆలోచిద్దాం ఎక్కడికి వెళ్ళాలని.